శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ నర్సీపట్నంలో మొట్టమొదటిసారిగా ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయాలతో 24 గంటలు అత్యవసర కేసులు చూడబడును. షుగర్ మరియు క్రిటికల్ కేర్ విభాగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ శ్రీహర్ష ఆకెళ్ల గారు 24 గంటలు అందుబాటులో కలరు. శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ అడ్రస్ బంగారాజు థియేటర్ రోడ్, నర్సీపట్నం. కాంటాక్ట్ 9032051777. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. అనకాపల్లి పట్టణం 81వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ డివిజన్ ఇన్ఛార్జ్ మల్లా సురేంద్ర పాల్గొని సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. తదుపరి లబ్ధిదారులు స్థానిక గౌరపాలెం వేగ వీధిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మల్లా సురేంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా లబ్ధిదారులకు 7,000 పెన్షన్ అందించడం ఇదే తొలిసారని, ఇది కేవలం కూటమి నాయకత్వం వల్లనే సాధ్యమైందని, జగన్ పాలనలో 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల పెంచిన పెన్షన్ 4,000తో పాటు గత 3 నెలలు 1,000 కలిపి 7,000 ఇవ్వడానికి కేవలం 1 నెల సమయం మాత్రమే పట్టిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొనతాల అప్పలరాజు, విల్లూరి హరి, వేగి కృష్ణ, బొడ్డేటి చినరాము, వేగి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కొంతాల రామకృష్ణ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇవాళ తారీఖు ఎంతమ్మా? 1వ తారీఖు. ఈయన సచివాలయం ఎంప్లాయ్, ఇంకా సూర్యోదయం అవ్వలేదు. మీ ఇంటికి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోడీ గారు ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చారు, ప్రభుత్వం వస్తే 4,000 పెన్షన్ ఇస్తానని. 4,000 ముందు తెస్తానని 3,000 కలిపి 7,000 రూపాయలు పంపించారమ్మా. 1,000, 2, 3, 4, 5, 6, 7,000 రూపాయలు. మీ పెన్షన్ 1వ తారీఖుకి అరపూట కూడా జరగలేదు. తెల్లారితే మీ ఇంటికి డబ్బులు వచ్చాయమ్మా, తీసుకో. ఇలాగే ప్రతి నెల కూడా 1వ తారీఖుకి 4,000 రూపాయలు. సచివాలయ ఎంప్లాయ్ ఏ కృష్ణ, జనసేన పార్టీ, బీజేపీ అందరూ ఉన్నారు. ఈ 3 పార్టీ నాయకులు మీ ఇంటికి వచ్చేస్తారు. మీరు ఎక్కడికి రావాల్సిన పని లేదు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.